గత రాత్రి కురిసినటువంటి వర్షాలకు వరి పంటలు తర్వాత మొక్కజొన్న పంటలు మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు మరి బీఆర్ఎస్ నాయకులను అంటే పంట ఏ విధంగా నష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న రాత్రి కానీ ఈరోజు పొద్దున ఉదయం కానీ మరి అనుకోకుండా రాళ్ళవాన పడి చిన్నకోడూరు మండలంలోని చాలా గ్రామాలలో ఈ వరి పంట నష్టము చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఇప్పుడు చేతికొచ్చిన పంట రేపో మాపో కొంతమంది రైతులైతే ఇప్పటికే క్రాప్ కటింగ్ అయింది, ఇంకొంతమంది రేపో మాపో క్రాప్ కటింగ్ చేసుకునేటువంటి దశలో ఈ దురదృష్టవశాత్తు ఈ రాళ్ళవాన పడడం పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా రైతులు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచన మేరకు మరి అన్ని గ్రామాల్లో కూడా అధికారుల బృందం పర్యటిస్తూ ఉంది. ఇటు ఏఈఓలు కానీ ఏఓ కానీ అదేవిధంగా మరి ఉద్యాన శాఖ అధికారులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ మరి జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. మరి మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి ఫీల్డ్ స్థాయిలో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడ ఏ రైతుకు మరి ఒక వరితో పాటే వరే కాకుండా ఒక పక్కన మరి ఉద్యాన పంటలైనటువంటి మామిడి కానీ మరి అది మిర్చి కానీ అవి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ఈ మండలంలో నష్టం జరిగింది. దాదాపు 19,000 ఎకరాలు చిన్నకోడూరు మండలంలో వరి సాగు చేస్తే మరి దాదాపు 90% వరకు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. రైతులు మరి మొన్ననే అన్ని కాలువల ద్వారా కాళేశ్వరం కాలువ ద్వారా నీళ్ళు వచ్చి మరి మంచి పంట పండుతుందనేటువంటి ఆశతోటి రైతులున్న సందర్భంలో ఇటువంటి దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం జరగడం చాలా బాధాకరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి సంబంధిత రైతులకు వెంటనే పంట నష్ట పరిహారాన్ని మరి విడుదల చేయాలి. తక్షణ సాయం కింద కూడా ప్రతి రైతుకు కూడా ఎంతో కొంత అందించి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున పడ్డటువంటి రాళ్లవానకు కానీ గాలివానకు కానీ ఇబ్రేనగర్ గ్రామంలో కాకుండా పక్కపంట ఉన్న గ్రామాలు కూడా ఈ మండలంలో ఉండే పంట చాలా నష్టం జరిగింది. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు గారు మన వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ఏ రైతు పంట నష్టం జరిగిందో ఆ రైతు పంట నష్టం జరిగిన అంచనా వేసి దాన్ని అధికారులకు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ పడ్డటువంటి రాళ్లవానకు ప్రతి రైతు చాలా దుఃఖంతోనే ఉన్నారు. దీన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా జరిగిన నష్టాన్ని పూడ్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హార్వెస్టింగ్ చేద్దాం అనుకున్న పంటలు కూడా నిన్న ఇవాళ పొద్దున పడ్డటువంటి రాళ్లవానకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఈ రైతులను వెంబడే ఆదుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీన్ని మన హరీష్ రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి రైతు పంట కూడా సర్వే చేయించి ఏ రకంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి అధికారులకు కూడా చూడమని చెప్పడం జరిగింది. దీన్ని ప్రతి రైతు కూడా దగ్గరుండి రేపు అంటే ఈ ఏఓ చూసిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక టీం ఫామ్ చేసి ఏ రైతుకు నష్టం జరిగిందో దాన్ని అంచనా వేసి చెప్పాలని చెప్పేసి ఏఓ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతులకు తీరా నష్టం జరిగింది. ఈరోజు పొద్దున అకాల వర్షం వలన వడగండ్లు విపరీతంగా ఇబ్రానగర్ గ్రామంలో పడడం జరిగింది. వారం రోజుల్లో కోయినీకి వచ్చిన వరి నేలపాలు కావడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తక్షణ సాయంగా రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. రైతులకు చావే శరణ్యంగా మారింది. ఈ రాళ్లవానతోటి చాలా నష్టం జరిగింది. కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి రైతులు పంట చేయడం జరిగింది. పంట కోతకొచ్చే టైంకి ఇలా జరగడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం. గత రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి వరి పంటలు మామిడి తోటలు మిర్చి తోటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే వర్షం కూడా ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. మరి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇలాగే
పంటలు పండక మాకు ఇబ్బందులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెట్టుబడి మొత్తం కూడా నీటిపాలైంది, పెట్టుబడి మొత్తం అంతా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమకు న్యాయం చేసి ఎకరానికి కనీసం ఒక 20,000 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కానీ లేదంటే ప్రభుత్వం కానీ స్పందించి తమకు న్యాయం చేసి తమను ఆదుకోవాల్సిందిగా రైతులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీనుతో ఎస్ఎస్సీ రిపోర్టర్ మధు.